హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అరటికాయ చిప్స్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అరటికాయలను తీసుకొని చాకుతో చివరలను కట్ చేసుకోవాలి. అరటికాయ తొక్కపై చాకుతో ఘాట్లు పెట్టి తీస్తే తొక్క సులభంగా వస్తుంది. తొక్క తీసిన అరటికాయలను వాటర్లో వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చిప్స్ చేసుకోవడానికి చిప్స్ స్లైసర్ ఇలా ఉంటుంది. ఇది లేకపోతే చాక్తో కట్ చేసుకోండి. నూనె బాగా మరిగాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నీళ్ళలో నుండి అరటికాయని తీసి చిప్స్ స్లైసర్పై పెట్టి తురుముకుంటే చిప్స్ జారి నూనెలో పడతాయి. ముందే చిప్స్ చేసుకొని పెట్టుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి, బాగా వేగవు. చిప్స్ అన్నీ వేశాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపి ఉంచుకున్న పసుపు, ఉప్పు నీళ్ళు 2 స్పూన్లు పైనుండి వేయాలి. ఇలా నూనెలో వేయడం వలన చిప్స్కి పసుపు, ఉప్పు బాగా పడుతుంది. చిప్స్ నుంచి వచ్చే బుడగలు తగ్గే వరకు బాగా వేయించాలి. బుడగలు తగ్గాక బయటికి తీస్తే కరకరలాడే అరటికాయ చిప్స్ తినడానికి రెడీ అయిపోతాయి. ఈ అరటికాయ చిప్స్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి 2 నుండి 3 నెలల పాటు నిల్వ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.